కుమారులారా, మీరు శివారాధనతో పాటు యజ్ఞ యాగాదులు చేయడము అవశ్యము, ఆచరణీయం. వీటితో పాటు ధార్మిక కార్యక్రమాలను ప్రచారము చేయడము వలన మానవుడు ధర్మబద్ధంగా నడుచుకునేందుకు దోహదపడుతుంది నాయన. తండ్రి, మీ ఆదేశాన్ని శిరసావహిస్తాము. మీరు చెప్పిన విధంగానే యజ్ఞ యాగాదులు ఆచరిస్తూ ధార్మిక కార్యక్రమములను ప్రచారము చేసేదము. ఓం నమః సోమాయ చ రుద్రాయ స్వాహా, నమస్తామ్రాయ చారుణాయ స్వాహా, నమః శంగాయ గవశుపతయే స్వాహా, నమః శంభవే చమయో భవే స్వాహా, నమః శంకరాయ చమయస్కరాయ స్వాహా, నమః శివాయ శివధరాయ స్వాహా, నమస్తీర్యాయ తుల్యాయ స్వాహా. ఓరి మునులారా, మీరు చేస్తున్న హోమాన్ని భగ్నం చేస్తాను. మిమ్ములను మానవులను అందరినీ వధించి ఈ భూలోకమంతటిని స్వాధీనం చేసుకుంటా. ఓ మహాదేవ, పరమేశ్వర, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. ఓ పరమేశ్వర, ఈ రాక్షసుని బారి నుండి మమ్ములను రక్షించు స్వామి, రక్షించు. వందే శివం శంకరం, వందే శివం శంకరం, నందీశ భృంగీశ వందిత పదాంబుజం, నందీశ భృంగీశ వందిత పదాంబుజం, తక తకిట తకిట తక తాండవోలాసితం, చక 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 చకిత చల వీక్షణమజం. వందే శివం శంకరం. ఓ ఈ దుష్ట రాక్షస, నా భక్తులనే అంతమొందించాలని చూస్తావా? అయితే నా చేతిలో నీ మరణం తథ్యం. ఓ మహాదేవ, పరమేశ్వర, ఈ దుష్ట రాక్షసుని బారి నుండి ఈ భూలోకాన్ని రక్షించినందుకు కృతజ్ఞులమై ఉందుము. అలాగే ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని రక్షించండి పరమేశ్వర. తండ్రి పరమేశ్వర, మీ ఉగ్రరూపమును వీడి శాంతరూపులై ఈ ప్రదేశమున స్థిర నివాసులై భక్తులను ఆశీర్వదించండి తండ్రి. కుమార గణేశ, నీ కోరిక మేరకు ఈ ప్రదేశమున స్థిర నివాసం ఏర్పరచుకొని ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగముగా వెలసి భక్తుల కోరికలను నెరవేర్చుతూ ధర్మ పరిరక్షణ గావించెదను నాయన.
శ్రీ మహాకాళేశ్వర మహారాజ్ की जय। శివ